హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. బిగ్ బాస్ హౌస్ లో సోనియా నిఖిల్ పై చేసిన నామినేషన్స్ పాయింట్స్ చూస్తే అసలు సోనియాకి నిఖిల్ పై అంత ఫైర్ ఎందుకు, మరి అంత కోపమా? హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా తెలియని పాయింట్స్ తెచ్చి వాళ్లే ఆశ్చర్యపడేలా నిఖిల్ పై అంత నెగిటివ్ గా మాట్లాడి మరి నిన్న నిఖిల్ ని నామినేషన్ చేయడం గల కారణం నిఖిల్ వల్లే సోనియా ఎలిమినేట్ అయిందా? బయటికి వచ్చిన సోనియాకి అంత నెగిటివిటీ, అన్ని బ్యాడ్ కామెంట్స్, అన్ని ట్రోల్స్ రావడం గల కారణం నిఖిలే అని సోనియా ఫీల్ అవుతుందా? మరి సోనియా ఫస్ట్ లో బిగ్ బాస్ లో ఉన్న 2-3 వారాలు కూడా ఎంతసేపు నిఖిల్ అంటూ ఉండేది. మరి ఇప్పుడెందుకు ఆ ప్రేమ లేదు? ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిన సోనియా నిఖిల్ ని పట్టుకొని క్లారిటీగా నా తమ్ముడు, నా కొడుకు అంటుంది. అంటే ఏంటి? జనాల మైండ్ సెట్ ని మీరు నిఖిల్ కి నాకు మధ్య ఏదో ఉంది అనుకుంటున్నారు, అది తప్పు, నిఖిల్ నాకు కొడుకు లాంటి వాడు అని చెప్తుందా? అలా చెప్తూ కవర్ చేస్తుందా? మరి బిగ్ బాస్ లోకి వచ్చిన మొదటి 2-3 వారాల్లో సోనియా ప్రవర్తన ఇలా లేదే. తెలుగు సినిమాల మాదిరి ఫస్ట్ హాఫ్ లో మంచిగా ఉన్న ఒక క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో అతనే మెయిన్ విలన్ అయినట్టు బిగ్ బాస్ కి వచ్చిన ఫస్ట్ 2 వారాలు అంత ప్రేమ చూపించిన సోనియా ఆకుల మరి రీసెంట్ గా బిగ్ బాస్ లోకి వచ్చి నిఖిల్ కి వ్యాలిడ్ పాయింట్స్ అండ్ ఎక్కడా లేని పాయింట్స్ తెచ్చి టేస్టీ తేజ, యష్మి కూడా ఆశ్చర్యపడేలా కొత్త పాయింట్స్ చెప్తూ నిఖిల్ నిజంగా ఇంత కన్నింగ్ గా ఆలోచిస్తున్నాడా అన్నట్లుగా వాళ్ళకే కాదు చూసే ఆడియన్స్ కూడా ఆశ్చర్యపడేలా బట్టి మరి సోనియా నిఖిల్ పై పాయింట్స్ చెప్తూ ఉంటే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. సోనియా నామినేషన్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత నిఖిల్, యష్మి మాట్లాడుకుంటూ సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సోనియాకి బాగా బ్యాడ్ నేమ్ వచ్చుంటుంది, అందుకే సోనియాకి నీపై ఇంత కోపం ఉంది అంటూ నిఖిల్, యష్మి మాట్లాడుకోవడం, సోనియా నిఖిల్ ని నామినేట్ చేసే విధానం కూడా చాలా హార్డ్ గా, ఫైర్ గా, కక్షపూరితంగా తలపై కొట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆశ్చర్యపడేలా నామినేట్ చేశారు. అంత కోపం ఎందుకు? ఇప్పుడు ఆఫ్టర్ నామినేషన్స్ తర్వాత ఇప్పుడు నిఖిల్ ఓటింగ్ పరంగా కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది సోనియా ఎఫెక్ట్ పడినట్టే. పాపం బిగ్ బాస్ హౌస్ లో గెలవడానికి రెడీగా ఉన్న నిఖిల్ ఒక పక్క కావ్య సోషల్ మీడియాలో స్టోరీలు, మరో పక్క సొంత వాళ్ళు అనుకున్న సోనియానే వచ్చి హార్డ్ గా నామినేట్ చేస్తూ వ్యాలిడ్ పాయింట్స్ నిఖిల్ మరి ఇంత దారుణం అనేలా ఆడియన్స్ ని, హౌస్ మేట్స్ ని పోర్ట్రే చేస్తూ ఇప్పటికీ 2 డేస్ నుంచి నిఖిల్ అదే షాక్ లో